హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అంజలి. కోవెట్‌లో ఉంటానని మీ అందరికీ తెలుసు కదా! అయితే ఈరోజు మనం కోషరి అనే డెజర్ట్ అంటే వీళ్ళు ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా కానీ తింటారు. ఫస్ట్ మనం పాస్తానైతే ఉడకపెట్టుకోవాలి. మైక్రోని పాస్తా ఉంటుంది కదా! అది ఉడకబెట్టుకొని, సేమియాని బటర్‌లో వేయించుకొని, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా! అది గూడా కొద్దిగా ఉప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, బియ్యం అన్నీ నానబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకొని బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి బియ్యం అయితే యాడ్ చేస్తున్నాం మనము. మంచిగా కలుపుకోవాలి వాటిని. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించిన తర్వాత అలా ఉడుకుతూ ఉంటాయి కదా! అవన్నీ ఎర్ర కందిపప్పు, పెసర్లు, బియ్యం, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుంటే అది మంచిగా మగ్గుతుందనమాట అన్నం. తర్వాత టమాటో సాస్ ఇంకా చికెన్ ఫస్ట్ మనం బౌల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అనేది పైకి తేలుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఆనియన్, క్యాబేజ్, యోగర్ట్ అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా! ఇప్పుడు ఉడకబెట్టుకున్న మైక్రోని, ఎర్ర కందిపప్పు, పెసర్లు అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ లేయర్‌గా వేసుకోవాలనమాట. వన్ బై వన్ లేయర్‌గా ఉడకపెట్టుకున్నాం కదా మనం అవన్నీ. సో, అవన్నీ లేయర్‌గా అయితే వేసుకోవాలి మనము. లేయర్‌గా వేసుకున్న తర్వాత అలా మైక్రోని అవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ మనము మంచిగా అయితే పైన గార్నిష్ అయితే చేసుకోవాలి. వాళ్ళు మంచిగా ఎట్లా తింటారంటే అందరూ గ్రూప్‌గా కూర్చొని తింటారు కదా! సో, వాళ్ళకి ఇలానే చేసి పెట్టాలనమాట. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.